అంటే మీరు ఈ సాంగ్ పాడిన తర్వాత గూడా మీకు పర్టిక్యులర్‌గా మంచి ప్రాజెక్ట్‌లో ఆపర్చునిటీస్ రావడం కానీ, అంటే ఎక్కువ డామినేషన్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ ఒక సాంగ్ హిట్ అయింది కాబట్టి ఇంకా డామినేషన్ నడుస్తుందా? లేకపోతే ఆఫర్స్ ఏమన్నా వస్తున్నాయా? డామినేషన్ అంటే మీరు వేరే సింగర్స్ నుంచి హ్మ్. డామినేషన్. హ్మ్. డామినేషన్ అనే మాట నాకైతే ఇప్పటివరకు ఎదురుపడలేదండి. హ్మ్. ప్రతి ఒక్క సింగర్ నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. ఈవెన్ నేను ఇంకా పాట పాడిన తర్వాత అక్కడున్న ఆల్రెడీ పాడినట్టు తెలిసిన సింగర్స్ కూడా చాలా బాగా పాడావమ్మ. నీకు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నావు. హ్మ్. నీకొక మంచి అవకాశం వచ్చింది. ఇది నిజంగా సినిమాలో ఉంటే బావుండు అని నన్ను ఎంకరేజ్ చేశారు. హ్మ్. ఆహ్, డామినేషన్ అయితే నిజంగా లేదు. ఫేస్ నా చేయలేదు. విషయంలో అయితే డామినేషన్ లేదు. ఓకే. ఎందుకనో నాకు తెలీదు. నన్నైతే ప్రతి ఒక్కరు మనవాడు వీడన్నట్టుగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళందరికి మాత్రం నిజంగా మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తున్నా. ఓకే. సో, ఇండస్ట్రీలో 'మమన్ కుమార్' గారిని గుర్తుపెట్టుకొని హ్మ్. ఒక పాట ఒక ఛాన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఏం పేరు చెప్తారు? నేనైతే లైఫ్ టైమ్ ఒక మనిషిని అంటే ఎప్పటికి రుణపడి ఉండాలి అంటే హ్మ్. అది కేవలం కీరవాణి గారని చెప్తానండి. హ్మ్. హ్మ్. ఒక చిన్న యూట్యూబ్ సాంగో, లేకపోతే ఇంకేదన్నా ప్రైవేట్ సాంగో వీటికి అవకాశాలు రావడం అనేది మా సింగర్స్‌లో ఏదో కొద్ది రోజులు ట్రై చేస్తే కొంచెం సర్కిల్ పెరిగితే వస్తుందేమో గానీ, హ్మ్. 'నాగార్జున' గారు లాంటి పెద్ద హీరో అవును. ఆహ్, అంత పెద్ద హీరోకి నా వాయిస్‌ని పెట్టాలి అండ్ వీడికొక ఛాన్స్ ఇద్దాం, వీడికొక లైఫ్ ఇద్దామని ఆయన థాట్ ఎందుకనుకున్నారో నాకు తెలీదు గానీ, అది ఎలా ఆహ్, ఆయనకి అనిపిచ్చిందో తెలీదు గానీ, హ్మ్. ఆ ఒక్క ఛాన్స్ నాకు నా లైఫ్‌నైతే కొంచెం ఖచ్చితంగా మారుస్తుంది అని నా నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ ఇంతకుముందు మీ అబ్బాయి సింగర్ కదా! ఏం పాటలు పాడాడు అని పక్కన వాళ్ళు అడుగుతారు గదండీ! అవును. మన ఇంటి పక్కన వాళ్ళో, లేకపోతే బంధువులో, అడుగుతారు. ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు గదా! హ్మ్. ఏం పాటలు ఏ పాడారు సినిమాలో పాడారు అని అడుగుతారు. అనంటే, హ్మ్. అంటే మా అబ్బాయి కొంచెం ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నాడో, లేకపోతే ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళు కొంచెం చిన్నగా అనిపించొచ్చు. హ్మ్. అది కూడా చాలామంది చేయలేకపోయినా, హ్మ్. బట్ మా అబ్బాయి ఏ సినిమాలో పాడలేదు అని చెప్పుకోవడానికైతే తల్లిదండ్రులకు కొంచెం తక్కువ అనిపించొచ్చు. హ్మ్. ఎందుకంటే అందరికి తెలిసింది సినిమానే. హ్మ్. మీ అబ్బాయి ఏ సినిమాలని పాడాడు అని అడుగుతారు గానీ, అవును. ఏం పాడుతున్నాడని ఎవరు అడగరు. అవును. సో, వాళ్ళకి చెప్పుకునే ఒక గర్వంగా చెప్పుకునే ఆ ఛాన్స్ ఇచ్చారు నాకు కీరవాణి గారు మా ఫ్యామిలీకి. హ్మ్. సో, నేను ఆయనకి స్టేజ్ మీద థాంక్స్ కూడా చెప్పలేదండి. హ్మ్. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు సార్‌తోనే డైరెక్ట్‌గా చెప్పాను. ఓకే. నాగార్జున గారు, డైరెక్టర్ గారు అందరూ, నరేష్ గారు అందరూ కూర్చొనున్నారక్కడ. హ్మ్. సార్ నేను ఈ పాట నాకిచ్చినందుకు నేనైతే మీకు థాంక్స్ చెప్పట్లేదు సార్. హ్మ్. ఒక థాంక్స్‌తోనో లేకపోతే వీటితోనో ఒక రుణపడిపోయి రుణం తీర్చుకునేంత చిన్న విషయం గాదిది. ఎప్పుడూ మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను. సో, మీకైతే థాంక్స్ ఎప్పటికి చెప్పను సార్ అని చెప్పాను. సార్ నవ్వారు. ఆయన ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఈ సాంగ్ విన్న ఏం తర్వాత? చెప్పలేదండి. అసలేం ఏం చెప్పలేదా? చెప్పలేదు. ఓకే. ఆయనేం చెప్పరు. ఓకే. ఇప్పుడు గూడా ఆయన జస్ట్ పాట పాడిస్తారు. హ్మ్. వీడు పాడగలడు కొంచెం వీడు హ్మ్. ఆయన ట్రాక్ పాడించారు అంటే మాక్సిమం హ్మ్. ఆ సింగర్‌కి ఆ సాంగ్ వచ్చేలానే ఉంటేనే ఆయన ట్రాక్ పాడిస్తారు. ఎందుకంటే హ్మ్. సార్‌కున్న గొప్ప లక్షణం ఏంటంటే ఒక సింగర్ ఒక ట్రాక్ పాడారు అంటే ఈ సాంగ్ మనకొస్తే బావుండును. హ్మ్. ఈ సాంగ్ మనకి ఓకే అయితే బావుండు అనే ఆశతో పాడతారండి. హ్మ్. ఆహ్, అది రానప్పుడు కొంచెం అరే! నేను బాగా పాడలేదా? లేకపోతే ఎందుకు ఓకే అవ్వలేదు ఈ ట్రాక్? ఇంకో పెద్ద సింగర్‌తో పాడిస్తున్నారో, లేకపోతే ఇంకో వేరే సింగర్‌తో పాడిస్తున్నారంటే బయటికి చెప్పకపోయినా హ్మ్. లోపల మాత్రం చాలా ఫీల్ అయితారు. ఓహ్! నిజంగా అయ్యో! నేను సరిగ్గా పాడలేదేమో, లేకపోతే నేను దీనికి సరిపోనేమో. హ్మ్. ఒక సింగర్ చాలా డౌన్ అయిపోతారండి. హ్మ్. అది ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే చాలా స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ఒక ట్రాక్ పాడడం అనేది వేరే పెద్ద సింగర్‌తో పాడించడానికి ఒక హ్మ్. బేసిక్ ఆహ్, వినడానికి ఓహ్! ఇలా పాడాలా నేను అని ఆ పెద్ద సింగర్‌కి తెలియడానికి బేసిక్‌గా ఒక సింగర్‌తో పాడిస్తారు. అది హ్మ్. ట్రాక్ అంటారు. ట్రాక్ పాడడం. అవును. సో, ట్రాక్ పాడిన ప్రతి సింగర్ గూడా ఈ సాంగ్ నాకొస్తే బావుండని అనుకుంటారు. హ్మ్. సో, సార్ దగ్గరికొచ్చేపాటికి మాత్రం ఇలా ఆశలు పెట్టుకుంటారు అనే ఒక ఉద్దేశంతో హ్మ్. మాక్సిమం ఈ సాంగ్ వాళ్ళకి ఓకే అయితేనే పాడిద్దాం అని అనుకుంటారు. హ్మ్. మరీ దానికి జస్టిస్ చేయలేకపోతే మాత్రం ఆయన గూడా ఏం చేయలేరు గదా! అవును. అండ్ దాంతో పాటు ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు వీళ్ళ నుంచి కూడా
ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన సింగర్స్ని కూడా కొన్నిసార్లు పెట్టాలి. హ్మ్. సో సార్ అయితే ఏం చెప్పరు, ఓకే. పాడితే ఓకే అమ్మా అంటారు అంతే. ఓకే. యాక్చువల్‌గా అప్పటి నుంచి నేను ఇంత మంచి సింగర్‌ని ముందు పెట్టుకొని ఎక్కువ మాట్లాడుతున్నా పాటలు పాడించకుండా. సో, ఒక మంచి సాంగ్ ఎస్, ఇంకొకటి ఏదైనా పాడతారా? కీరవాణి గారి సాంగే ఒక సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ పాడతానండి. ఓకే. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. వావ్! నిజంగానే అన్నీ గుర్తొచ్చేలా పాడారు. సో, మిమ్మల్ని ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో అడుగుతూ ఉంటారా? మా కోసం ఒక సాంగ్ పాడు, ఏదైనా ఫ్రీ టైమ్‌లో బోర్ కొట్టినప్పుడు అలా అడిగి పాడించుకునే వాళ్ళున్నారా? సో మెనీ అండి. చాలామంది యాక్చువల్లీ ఆహ్, ఒక పాడి ఒక పాట పాడి పంపించరా నాకు వీలున్నప్పుడల్లా వింటూ ఉంటాను అడిగేవాళ్ళు చాలామందున్నారు. ఓకే. ఎప్పుడైనా గుర్తొచ్చి సడెన్‌గా ఫోన్ చేసి ఒక పాట పాడని ఫోన్‌లోనే అడిగేవాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో నేను హ్మ్. పాడనురా అని పెట్టేస్తా. పెట్టేస్తారా? అంటే అడిగింది అబ్బాయిలేమో. అంతేనా? అంటే ఎగ్జాక్ట్‌లీ. ఫీమేల్ అడిగితే గూడా అంతే రిజెక్ట్ చేస్తారు. ఫీమేల్ అడిగితే ఆహ్, పాడి పంపిస్తానులే అని చెప్తాను. వెంటనే పాడనురా అని చెప్పను. హ్మ్. కొంచెం హర్ట్ అయితారేమో అనేసి మళ్ళీ మర్చిపోతా. ఓకే. సో, ఇందాక మీరు ఇండస్ట్రీకి రావడానికి ఒక సాంగ్ కారణం అని చెప్పారు. ఆ సాంగ్ నేర్చుకున్నాను మ్యూజిక్‌కి బిఫోర్ అని. ఆ సాంగ్ ఏంటి? అది గూడా ఒకసారి పాడతారా? ఆ! యాక్చువల్లీ మీరడిగేది 'పాడుతా తీగ'లో నేను సెలక్షన్స్‌కి ఆ! పాడిన పాటనా? అవును. ఫస్ట్ మీరు పాడిన సాంగ్. ఓకే. హ్మ్. 'ఎస్‌పి చరణ్' గారి సాంగే పాడాను. హ్మ్. బాలు గారి అబ్బాయి. హ్మ్. మన 'ఎస్‌పి చరణ్' గారు పాడిన సాంగ్ పాడాను. హ్మ్. 'కైలవ్ చెడి' కూడా సాంగ్ పాడా. హ్మ్. బట్ నేను అసలు స్టేజ్ మీద ముందు మా ఊర్లో తిరునాళ్ళు అవి జరిగినప్పుడు నన్ను అందరూ కలిసి స్టేజ్ ఎక్కించినప్పుడు పాడిన సాంగ్ అయితే 'అదే నీవు అదే నేను' అది కూడా బాలు గారి సాంగే. ఓకే. సో 'అదే నీవు అదే నేను అదే నీవు' పాడమంటారా? లేకపోతే అది కొంచెం, 'చరణ్' గారు అది కొంచెం. అది మీరు కొంచెం. ఎన్ని సాంగ్స్ పాడినా మాకు యాహ్! ఓకే. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కథైనా కలైనా కనులలో చూడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. వాహ్! ఇది నా వాయిస్‌లో నిజంగా మ్యాజిక్ ఉంది. థ్యాంక్ యూ.